దేశంలో వంట గ్యాస్ కొరత అనూహ్య పరిస్థితులకు దారితీస్తుంది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం కారణంగా పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండలేకపోయారు. దీంతో ప్రత్యామ్నాయంగా వారికి పానీపూరీలు వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఎల్పీజీ సిలిండర్ కొరత ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజనంపై కూడా పడింది. తాజాగా పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీలు వడ్డించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా ఉత్తరపర కొట్రంగన్ మున్సిపాలిటీలోని భద్రకాళి ప్రాంతంలోని హై స్కూల్ అసిస్టెంట్ టీచర్ నందితా సర్కార్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. స్కూల్ ఆవరణలో ఓ పానీపూరి బండి పెట్టి విద్యార్థులందరికీ పానీపూరీలు పంచుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి సుమారు 5 నుంచి 6 పానీపూరీలు ఇచ్చారు. పిల్లలు ఎంతో ఆనందంగా వాటిని తింటున్న ఈ వీడియోకు ఇప్పటికే 1 మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి. జిల్లా ఉత్తరపర కొట్రంగం మున్సిపాలిటీలోని భద్రకాళి పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా రెగ్యులర్ మధ్యాహ్నం భోజనం అందించడం వీలు కాలేదు. దీంతో విద్యార్థులకు పానీపూరీలు అందించారు. పానీపూరీలకు ఎక్కువ గ్యాస్ అవసరం ఉండదనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేశారు. మిడ్ డే మీల్స్కు బదులు పానీపూరీలు వడ్డించిన వీడియోపై ఆన్లైన్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. గ్యాస్ లేని అత్యవసర సమయంలో స్కూల్ యాజమాన్యం చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని కొందరు మెచ్చుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం పానీపూరీల వడ్డను వ్యతిరేకిస్తున్నారు. పానీపూరి అనేది పిల్లలకు సరైన పోషకాలను అందించే మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయం కాదని, ఇలాంటివి అరుదుగా జరిగితే పర్వాలేదు కానీ అలవాటుగా మారకూడదని కామెంట్లు అయితే పెడుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి. ఇక యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్ కొరత అనూహ్య పరిస్థితులకైతే దారితీస్తుంది. రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చూసాం. బెంగాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి కాకుండా ప్రత్యామ్నాయంగా అయితే పానీపూరీలు వడ్డించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ రావణి, ఎల్పీజీ కొరత దేశమంతా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాల్లో యుద్ధం కొనసాగే వరకు వివిధ రంగాల మీద ఇది ప్రభావితం చూపుతుంటుంది. ముఖ్యంగా భారతదేశంలో గ్యాస్ కొరత అయితే ఇప్పటికే చాలా వరకు జరుగుతుంది. అయితే ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద కూడా పడింది. అయితే ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందో ఆ భోజన పథకాల్లో కూడా వంట చేయడానికి గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకి అన్నం పెట్టే ఫుడ్ మెనూ బదులు పానీపూరిని వడ్డించారు. పానీపూరినే ఇన్ ద ప్లేస్ ఆఫ్, అంటే అన్నం ప్లేస్ లో పానీపూరిని వడ్డించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద ఈ పానీపూరి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా సోషల్ మీడియాలో చర్చకి దిగింది. శ్రావణి, ఇంకా కమర్షియల్ సిలిండర్ల పైన విద్యార్థులకి స్థానికంగా ఉండే ఏదైతే పాఠశాలలో ఉండే వంటశాలలోనే వంట వండి వడ్డించేవారు. అయితే ఇటీవల ఈ యుద్ధ నేపథ్యంలో యుద్ధ సంక్షోభం కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్లోని భద్రకాళి పాఠశాలలో కూడా ఎల్పీజీ కొరత కారణంగా రెగ్యులర్ మధ్యాహ్న భోజనం అందించడం వీలు కాలేదు. అయితే దీంతో విద్యార్థులు పానీపూరీలు అందించారు. దీనికి ఎక్కువగా గ్యాస్ అవసరం ఉండదనే సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి విడుదలైన వీడియో ఇప్పుడు పిల్లలు వరుసగా ప్లేట్లలో పానీపూరి పట్టుకొని పానీపూరి తింటున్న విజువల్స్ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో, అంటే ప్లేట్లలో పానీపూరీలు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా అక్కడికి ఒక అసిస్టెంట్ టీచర్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వైరల్ గా మారింది. 1 మిలియన్ పైగానే వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. అంతేకాకుండా దీనిపైన ఆన్లైన్ లో విస్తృత చర్చ కూడా జరుగుతుంది. శ్రావణి, అంటే బిందు, మిడ్ డే మీల్స్ స్కీమ్లో అయితే పోషక ఆహారాలు అయితే చాలా ఉంటాయి. మరి ఇలాంటి ఫుడ్, ఇలా ఫాస్ట్ ఫుడ్ ఇవ్వటంపై అధికారులు ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం ఏమని చెప్తుంది?
కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే మిడ్ డే మీల్స్ అనేది పిల్లల యొక్క ఆరోగ్యం మరియు గ్రోత్ కోసం అయితే ఏర్పాటు చేసే ప్రత్యేకమైన పథకం. అది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఇది మిడ్ డే మీల్స్ అనేది వెళ్తుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఒకటి అంటే ఇప్పుడు గ్యాస్ కొరత రావడం వల్ల ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కోవాలి, కానీ దాని ప్లేస్లో పానీపూరి అంతా కూడా హెల్దీ అని చెప్పలేము. అట్లాంటి ఫుడ్ పిల్లలకి పెట్టడం కూడా కరెక్ట్ కాదని కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. మరికొందరు అయితే ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు, అంటే ఒక్కసారి కంటే పర్వాలేదు కానీ ఇది పదే పదే పానీపూరినే సర్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, పిల్లలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రావణి, అంటే మరి ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఏదైనా వచ్చిందా? ఇంకా లేదు సార్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఇంకా గ్యాస్ సంక్షోభానికి కారణంగా కూడా పానీపూరిని వడ్డిస్తున్నారు ఫుడ్ కి రిప్లేస్మెంట్ గా అని చెప్పేసి ఇంకా చర్చ జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు, వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ నిజంగా గ్యాస్ కొరత ఉందో లేదో కూడా తెలీదు. ఉందని చెప్పేసి ఇట్లా ఈ గ్యాస్ ప్లేస్ లో పానీపూరిని వడ్డిస్తున్నామని చెప్తున్నారు. అసలు పాఠశాలలో కానీ హాస్పిటల్లో కానీ సరైన సిలిండర్ సరఫరా ఇచ్చామనే కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఇచ్చినప్పుడు అక్కడ ఎందుకు గ్యాస్ కొరత ఉంది అన్న దానిపైన కూడా చర్చనీయాంశంగా మారింది సార్. ఇంకా మనం ఇంకా ముందుకు చూసుకుంటే అంటే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పానీపూరిని వడ్డించడం ఎంతవరకు కరెక్ట్, పిల్లల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు వారు రోజు తినే ఆహారానికి ఒక సగానికి కూడా రాని ఇటువంటి ఆహారం వడ్డించి వారికి పెట్టి మళ్ళీ వారు స్కూల్లో, అది కూడా స్కూల్లో ఇలాంటి ఆహారాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్న దానిపైన కూడా చర్చనీయాంశంగా మారింది సార్. బిందు, మరి స్కూల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే కొందరైతే ప్రశంసిస్తుండగా మరికొందరైతే విమర్శిస్తున్నారు. అంటే మరి వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి? కొంతమంది అయితే మీరు చెప్పినట్టు కొంతమంది అయితే ప్రశంసిస్తున్నారు, కొంతమంది అయితే విమర్శిస్తున్నారు సార్. ఎందుకంటే అంటే అక్కడ ఫుడ్ లేకుండా పిల్లల్ని వదిలేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతి ఏదో ఒకటి వెతుక్కున్నారు కాబట్టి కొంతమంది ప్రశంసిస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లా ఆహారం అనేదే పెట్టకుండా పిల్లల్ని అలా వదిలేస్తే కనుక తప్పు, కానీ ఏదో ఒకటి దాని ప్లేస్ లో పెడుతున్నారని కొంతమంది అయితే ప్రశంసిస్తున్నారు కొంతవరకు. అది కూడా అక్కడ ఇన్ఛార్జ్కి వచ్చిన టీచర్ లెక్చరరే ఆ వీడియోని తీసి పోస్ట్ చేయడం, అంటే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకుంది, అది ఇప్పుడు వైరల్ అయింది. ఇంకొంతమంది అయితే అంటే పిల్లలకి ఆహారం పెట్టాలి, కానీ అంటే ఒకవేళ గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కూడా పాఠశాలల్లో కూడా గ్యాస్ కొరత ఉండకూడదు, అటువంటి సిచ్యువేషన్ రాకూడదనే అనుకుంటున్నారు. కానీ వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుండి లంచ్ తెచ్చుకోమండమో లేకపోతే పూర్తిగా ఆపేయడమో చేయాలి, కానీ పానీపూరి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పానీపూరి అనేది అంటే జంక్ ఫుడ్ కింద వచ్చింది. ఆ జంక్ ఫుడ్ ని పిల్లలు ఒక రోజు పెడితే ఖచ్చితంగా రోజు అదే కావాలని అడిగినప్పుడు వారు ఏం చేస్తారు, ఇప్పుడు ఆహారం వచ్చినప్పటికీ కూడా పిల్లలు ప్రతిరోజు అదే పానీపూరి తింటారు, లేదా దానికి ప్రత్యామ్నాయంగా వేరేది ఏమన్నా తింటామని అంటారు, కానీ మళ్ళీ ఆహారం వచ్చినప్పుడు ఫుడ్ తింటామని అయితే అన్నారు కదా పవన్. అట్లానే ఆ నేపథ్యంలోనే చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదన్నప్పుడు దీనికి ప్రభుత్వం రియాక్ట్ అయినప్పుడు మనకి దీనికి సొల్యూషన్ దొరుకుతుంది పవన్. బిందు, మరి ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పటికీ అంటే ఇది హోగ్లీ జిల్లా ఉత్తరపర కోట్రింగ్ మున్సిపాలిటీలోని భద్రకాళి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామి, ఈ ఘటనకు సంబంధించి అంటే పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనానికి బదులు పానీపూరికి సంబంధించి కూడా ఇప్పటికీ న్యూస్ ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఇన్ఛార్జ్కి వచ్చిన లెక్చరర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో, అంటే తన ఓన్ అకౌంట్ లో ఇది పెట్టుకున్న తర్వాత, ఇది 1 మిలియన్ వెళ్ళిన తర్వాత ఈ ఘటన గురించి అందరికి తెలిసింది. సాధారణంగా అయితే ఇది తెలియదు, కానీ ఇది ఎవరి ప్రణాళిక, అంటే ఇది ఎవరి ఒక ఐడియానో కూడా పూర్తిగా తెలీదు. ఇది ఎవరి ఐడియా అన్నప్పటికీ కూడా అంటే ఎవరైనా ఉన్నతాధికారులను తీసుకొని ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టారో, లేకపోతే వారే ఈ సొంత నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్న దానిపైన కూడా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.